హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అయిన హిడ్మాని పట్టుకునేందుకు ఇప్పుడు ఛత్తీస్గఢ్ పోలీసులు పక్కా ప్లాన్ వేశారని చెప్పేసి 2000 మంది జవాన్లను రంగంలోకి దించి వాళ్ళతో హిడ్మాన్ చుట్టుముట్టేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. మరి పట్టుకునే అవకాశం కనిపిస్తుందా? ఇక హిడ్మా దొరికిపోయినట్టేనా? మరి దీనికి సంబంధించి హిడ్మాని పట్టుకునేందుకు ఎటువంటి ప్లాన్స్ వేస్తున్నారు సార్ ఛత్తీస్గఢ్ పోలీసులు? ఇంకా మావోయిస్ట్ పార్టీ దాదాపు ఆల్మోస్ట్ 80% వరకు ఖాళీ అయిపోయింది. ఎందుకంటే 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 2500 మంది సరెండర్ అయిపోయారు. 2000 మందికి పైన అరెస్ట్లు అయ్యారు. దాదాపు 500 నుంచి 700 మంది చనిపోయారు. సో ఓవరాల్గా మోర్ దాన్ 5000 మావోయిస్టులు బయటికి వచ్చేసారు ఏ రకంగానైనా. కాబట్టి ఇంకా మిగిలింది కొన్ని వందల మంది మాత్రం మిగిలి ఉన్నారని చెప్తున్నారు. ఇటీవలనే మోడీ కూడా 3 జిల్లాల్లో మాత్రమే ఇప్పుడు మావోయిజం ఉంది. ఒకప్పుడు 11 ఏళ్లకు ముందు 120 జిల్లాల్లో ఉన్నింది అనేది కూడా ఆయన అనౌన్స్ చేశారు. సో ఈ నేపథ్యంలో 31 మార్చి 2026కి అంతా మావోయిస్ట్ పార్టీని సమూలంగా నిర్మూలిస్తామనేది పదే పదే చెప్తున్నారు. కాబట్టి ఇంకా ఉన్నది 5 నెలలే. సో ఈ 5 నెలల్లో మావోయిస్ట్ పార్టీని తొదముట్టించాలనుకున్నారు. ఈ నేపథ్యంలో 2 రకాల వ్యూహాలని ప్రధానంగా పన్నారు. ఒకటేమో ఫిజికల్గా చంపేయడం, వెళ్ళిపోయి వేల మంది, దాదాపు 1,00,000 మంది పారామిలిటరీ ఫోర్సెస్ని, డిఆర్జీ కావచ్చు, కోబ్రా కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, ఎస్టీఎఫ్ కావచ్చు, బస్తర్ ఫోర్సెస్ ఏదో ఉంది, బస్తర్ ఫైటర్స్ కావచ్చు, తర్వాత గ్రేహౌండ్స్ కావచ్చు, ఇలాగ రకరకాల పేర్లతో ఫోర్సెస్ని అంతా దింపి దాదాపు 400-500 క్యాంపులు అడవుల్లో పెట్టి జంగిల్ మిలిటరీ ట్రైనింగ్ అని, అడవుల్లోని మిలిటరీ ట్రైనింగ్లు పెట్టి ఇలాగా ఫోర్సెస్ని పెట్టడం. రెండోది మోడర్న్ టెక్నాలజీని ఇజ్రాయెల్ నుంచి తెప్పించుకొని డ్రోన్స్ని ఉపయోగించడం. అన్మాన్డ్ డ్రోన్స్ అంటారు. పెద్ద పెద్ద డ్రోన్స్ని ఉపయోగించి, అంటే ఇవన్నీ కూడా మిలిటరీలో శత్రు దేశాల మీద ఉపయోగించే టెక్నాలజీని అంతా కూడా ఇక్కడ ఉపయోగిస్తున్నారు. అట్లాగే థర్మల్ ఇమేజింగ్ అంటారు. అంటే థర్మల్ ఇమేజింగ్ మనం కొన్ని హాలీవుడ్ సినిమాల్లో చూస్తుంటాం. నైట్లలో కూడా ఎక్కడ ఆ షేపులు కదులుతున్న అవన్నీ కూడా తెలుస్తాయి. అట్లాగే హీట్ రికగ్నైజింగ్ సెన్సార్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కడైనా పొయ్యి ముట్టించినా, ఇంకోటి మంట ముట్టించినా అది రికగ్నైజ్ చేస్తుంది. అదొక మెథడ్ అయితే, ఇంకోటి సర్వైలెన్స్. మావోయిస్టులు కూడా ఫోన్లు, ల్యాప్టాప్లు ఇవన్నీ వాడుతున్నారు. కాబట్టి వాటిని ఇప్పుడు ఏంటంటే ఇంటర్నెట్ లేకపోయినా కూడా ఫోన్లు వాడితే పట్టుకునే టెక్నాలజీ అంతా వచ్చి, ఫోన్లు కానీ సెల్ ఫోన్లు కానీ వాడితే వాళ్ళు ఎక్కడున్నారో ఐడెంటిఫై చేయడం కూడా పెరిగిపోయింది. ఈ రకంగా అంటే బలమైన ఫోర్సెస్ని, కొన్ని వందల మందిని పట్టుకోవడానికి 1,00,000 మందిని రంగంలో దించడం పెద్ద ఎత్తున, అదొక మెథడ్ అయితే. రెండోది మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేయడం అనేది సెకండ్ మెథడ్. ఇక అటుపక్క చూస్తే దీన్ని ఎదుర్కొనేదానికి మొన్న మనం సరెండర్ అయిన వాళ్ళని చూస్తే అంతా కూడా ఎవరు చదువుకోని పిల్లలే ఎక్కువ, 90% ఉన్నారు. అక్కడ 10th చదివిన ఒక ట్రైబల్ కూడా మనకు కనపడ్డారు. వీళ్ళు స్కూళ్ళు పెట్టి కొంతమందికి ఎడ్యుకేషన్ ఇచ్చారు తప్ప వాళ్ళెవరికి ఈ టెక్నాలజీ నాలెడ్జి ఏం ఉండే అవకాశం లేదు, సిద్ధాంతం తెలిసే అవకాశం లేదు. అందుకనే గొర్రెల్లాగా ఒక నాయకుడు బయటకు వస్తే ఒక 100 మందో 50 మందో బయటకు రావడం, వాళ్ళెవరు కూడా మీడియాతో క్లియర్గా మాట్లాడట్లేదు. అంటే ఒక మాట్లాడిన హిందీ మీడియాతో కొంతమంది మాట్లాడారు. వాళ్ళ మాటలు వింటే కూడా ఎవరికి కూడా నాలెడ్జ్ ఏమీ లేదు. వాళ్ళ గ్రామంలో సమస్యలు కావచ్చు, దాని చుట్టూ వీళ్ళతో అట్రాక్ట్ అయ్యి వెళ్ళిన వాళ్ళే కనబడుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఏముందంటే, ఒక మెథడ్ వచ్చి ఈ టెక్నాలజీని దీన్నంతా కూడా వాళ్ళ మీద ప్రయోగించడం, రెండవది వచ్చి సరెండర్స్ని క్రియేట్ చేయడం, మావోయిస్ట్ పార్టీలో ఐడియాలజికల్గా గందరగోళాన్ని క్రియేట్ చేయడం. ఇది రెండో వైపు చేశారు. దీనికి మల్లోజుల వేణుగోపాల్ అండ్ ఆసన్న ఇలాంటి వాళ్ళు బయటికి సరెండర్ అయిపోయారు. మన చంద్రన్ ఇక్కడ ఇలాంటి వాళ్ళు సరెండర్ అయిపోయారు. దీంతో పెద్ద ఎత్తున వీళ్ళతో కూడా అయిపోయారు. ఇద్దరు కూడా ఫోన్ నెంబర్లు ఇచ్చి ఇంకా రమ్మన్నారు. నిన్న కూడా ఒక 5 మంది సరెండర్ అయ్యారు. సో అంతకుముందు ఒక 72 మంది సరెండర్ అయ్యారు. ఇలాగ మిగతా వాళ్ళు కూడా సరెండర్, కొంత టైం ఇచ్చారు వీళ్ళు. ఇప్పుడు సరెండర్ కాని బ్యాచ్ ఎవరంటే ప్రధానంగా హిడ్మా, మడ్వి హిడ్మా, రెండవది తిప్పిరి తిరుపతి. సో వీళ్ళిద్దరూ ప్రధానంగా ఉన్నట్టుగా మనకు కనబడుతున్నారు. ఇంకా గణపతి కానీ ఇంకొంతమంది ఉన్నారు కానీ వాళ్ళంత యాక్టివ్ కాదు. సో
వీళ్ళల్లో కూడా హిడ్మా ఇంపార్టెంట్. హిడ్మా ఎందుకు ఇంపార్టెంట్ అంటే మిగతా వాళ్ళందరికీ 60 పైన వయసు ఉంటే హిడ్మా ఒకడే 45 ఏళ్ళు ఉన్నది, యాక్టివ్గా పనిచేస్తున్నాడు. అతను మిలిటరీలో ఎక్స్పర్టు. పెద్ద పెద్ద ఆపరేషన్స్ అంతా కూడా 2010 తర్వాత జరిగిన అతిపెద్ద ఆపరేషన్స్ అంతా కూడా హిడ్మా ఆధ్వర్యంలో జరిగాయి. రెండోది ఏంటంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పిఎల్జిఏ అంటారు. ఆ పిఎల్జిఏలో బెటాలియన్ నెంబర్ 1కి ఈయన కమాండర్గా ఉంటున్నాడు. ఆ బెటాలియన్ నెంబర్ 1 అనేది అన్నిట్లో కూడా పాల్గొనేది వాళ్ళే అనమాట. చాలా ఎఫిషియెంట్ ఆర్మీ ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళందరూ కూడా హిడ్మా కంట్రోల్లోనే ఉంటారు. మూడవది హిడ్మా గుతికోయ అంటారు. గుతికోయ ట్రైబల్ కమ్యూనిటీ కాబట్టి అక్కడ ఆ ట్రైబ్సే ఎక్కువ, ఆ ట్రైబల్ పీపులే ఎక్కువ ఇప్పుడు మావోయిస్టులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికి కూడా ట్రైబల్ లాయాలిటీ కూడా ఈయన మీద ఉంటుంది. అందుకని ఇప్పుడు హిడ్మా అనుమతి లేకుండా వాళ్ళందరూ సరెండర్ కూడా ఏ పరిస్థితి లేదు. కాబట్టి హిడ్మాని సరెండర్ అవ్వట్లేదు కాబట్టి హిడ్మాని చంపేయాలనేది, హిడ్మాని చనిపోతే మావోయిస్ట్ మూవ్మెంట్ కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్లో తుడిచిపెట్టుకుపోతుంది అన్న ఉద్దేశంతో అక్కడ బస్తర్ ఐజీ సుందర్రాజ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పుడు దాదాపు 2000 మందిని నారాయణపూర్ తెలంగాణ బార్డర్ అంటే ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో 2000 మందిని 2 రోజుల నుంచి మోహరించాయి హిడ్మా కోసం వెతుకుతున్నారని చెప్తున్నారు. హిడ్మాకి వేరే మార్గం లేదు. 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి సరెండర్ అయిపోవడం, 2 ఈ ఏరియాలో వదిలే ఎక్కడికైనా దేశంలో కానీ లేదా దేశం వదిలి పారిపోవడం, 3 చనిపోవడం యుద్ధం చేస్తూ. సో మూడోది పాసిబుల్ అని అంటున్నారు, పారిపోయే ప్రసక్తి లేదు అంటున్నారు, అట్లాగే సరెండర్ కూడా అవడం అంటున్నారు. మరి హిడ్మాకు కూడా ఇవన్నీ తెలిసి ఆయన సిద్ధమవుతాడా లేకపోతే ఆయన కూడా సరెండర్ అయిపోతాడా అనేది చూడాలి. ఏదేమైనా ఆపరేషన్ హిడ్మా అయితే చాలా సీరియస్గా తీసుకొని చేస్తున్నారు. అట్లాగే తిరుపతిని గణపతిని కూడా పట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ సైద్ధాంతికంగా సింబాలిక్ హెడ్స్ అనమాట. వాళ్ళిద్దరిని చంపేస్తే మొత్తం ఇది మారిపోతుంది అనేది. ఏదేమైనా ఈ 5 నెలల్లో మావోయిస్ట్ పార్టీ ఇవాళ ఉన్న దశలో తుడిచిపెట్టుకుపోవడం అయితే గ్యారంటీ కనబడుతుంది. దీని నుంచి మళ్ళీ కోలుకొని మళ్ళీ ఉద్యమాన్ని నిర్మించి చేయడం అనేది ఖచ్చితంగా సంవత్సరాల టైం అయితే పడుతుంది. అది జరగదని మనం చెప్పలేము. ఎందుకంటే ప్రజలకు సమస్యలు ఉన్నంత వరకు పోరాడే వాళ్ళు అయితే ఎవరో ఒకరు ఉంటారు, ఉండాలి కూడా. సో అలాగా అది టైం పడుతుంది. వాళ్ళ వ్యూహాలని అవన్నీ కూడా మార్చుకోవాల్సి వస్తుంది బతుకున్నోళ్ళు. సో ఏదేమైనా మనకి ట్రైబల్లో వాళ్ళు ఈ బయటకు వచ్చేసినాక వాళ్ళందరికీ పోలీస్ ఉద్యోగాలు కావచ్చు, సెక్యూరిటీ గార్డులుగా కావచ్చు, డ్రైవర్లుగా కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ పెట్టి వాళ్ళందరికీ ఇచ్చేస్తారు, వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లోకి తెచ్చేస్తారు. మరి ఇప్పుడు ఏ సమూహము మావోయిస్టులతో లేకపోతే వీళ్ళు ఏ సమూహంతో ఉండి పనిచేస్తారనేది చూడాలి. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ సాయుధ పోరాటం ప్రధాన పందాగా ఉన్నప్పుడు సాయుధ పోరాటంలోకి వెళ్తే ఈ నిర్బంధాన్ని ఎదుర్కోలేము మనం అనుకునే సమూహాలు బాగా పెరిగిపోయినాయి. ఎందుకు లీగల్గానే ట్రై చేద్దాము అన్న ఇది దళితులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, అనేక సమూహాలు ఇప్పుడు బీసీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్లో ప్రెజర్ చేసి ప్రభుత్వాన్ని కొంత లీగల్ పోరాటాలు చేసి తమ కావాల్సిన వాటిని సాధించుకునే కార్యక్రమం జరుగుతున్నప్పుడు సాయుధ పోరాటం వైపు వెళ్ళి ఈ సమస్యల్ని సాయుధ పోరాటంలో సాల్వ్ చేసుకునే పరిస్థితి ఉందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న అనమాట. అది ట్రైబల్స్లో మాత్రమే ఉనింది. అది కూడా నేను చాలాసార్లు చెప్పినట్టుగా 50 రకాల మొత్తం 500 రకాల ట్రైబ్స్ ఇండియాలో ఉంటే 50 రకాల ట్రైబ్స్లోనే మావోయిస్టులు ఉన్నారు. అంటే నేరో డౌన్ అయిపోతా వచ్చారు మావోయిస్టులు. దీనికి నిర్బంధం ప్రధాన కారణం అంటారు. కానీ మరి నిర్బంధం ఎప్పుడు ఉంటుంది కదా, మరి నిర్బంధం ప్రధాన కారణమైనప్పుడు సైడ్కి వెళ్ళిపోతే అప్పుడు ఎట్లా నిర్బంధాన్ని ఎదుర్కొనే పోరాటం రూపాలు ఏంటి, దీన్ని ఎలా నిర్బంధంలో కూడా ఎలాగా మనం ప్రజా ఉద్యమాలు నిర్మించవచ్చు, ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకోవాలన్న వ్యవహారం అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.